నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ మూవీ ఈ సంక్రాంతికి రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీకి గట్టి పోటీ ఇచ్చేలా ఉందని అందరూ నమ్ముతున్నారు. ఎందుకంటే డాకు మహారాజ్ ట్రైలర్ను చూస్తేనే అది అర్థమైపోతుంది. అయితే ఈ ట్రైలర్ బాగున్నా సినిమా దేని గురించి ఉందో అనే టాపిక్ మాత్రం రివీల్ చేయలేదు మూవీ మేకర్స్. స్టోరీని ట్రైలర్లో కనిపించకుండా కట్ చేశారట. మరి డాకు మహారాజ్ స్టోరీ ఏంటి, డాకుగా బాలయ్య మహారాజ్ ఎలా అయ్యాడు అనేదే ఇప్పుడు చూద్దాం. అయితే ఈ వీడియోను చివరిదాకా చూడండి. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. డైరెక్టర్ బాబీ నుంచి వచ్చిన లాస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య. 2023 సంక్రాంతికి వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. 2 ఏళ్ల గ్యాప్తో బాబీ మరోసారి సంక్రాంతి బరిలో ఉన్నాడు. ఈసారి నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణతో ఈ సంక్రాంతికి వస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ అనగానే మొదటి నుంచి ఈ మూవీపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ మూవీ ట్రైలర్ను కూడా బాగా కట్ చేశారు బాబీ. అయితే ట్రైలర్లో సినిమా దేని గురించి ఉంటుంది అనే టాపిక్ మాత్రం రివీల్ చేయలేదు. ప్రస్తుతానికి ఈ సినిమా స్టోరీ ఇదే అంటూ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఆ స్టోరీ ప్రకారం ఈ సినిమాలో బాలయ్య ఓ బందిపోటు, అంటే డబ్బు ఉన్న వాళ్ళ నుంచి దోచి పేద ప్రజలకు పంచిపెడుతూ ఉంటాడు. అయితే తాను సాయం అందిస్తున్న ఓ గ్రామానికి మంచినీటి సమస్య వస్తుందట. అక్కడ ఉండే మంచినీటి సోర్సును విలన్ అయిన బాబీ డియోల్ స్వాధీనం చేసుకోవడంతో ఆ గ్రామ ప్రజలు నీరు లేక చచ్చిపోతారు. దీంతో డాకు మహారాజ్ అయిన బాలకృష్ణ విలన్తో మంచినీటి కోసం పెద్ద యుద్ధం చేస్తారట. దొంగలా కాకుండా దొరలా ఫైట్ చేస్తాడు అని కొన్ని డైలాగ్స్ కూడా సినిమాలో ఉంటాయని సమాచారం. ఓ గ్రామం కష్టాల్లో ఉంటే ఆ హీరో గ్రామం కోసం పోరాటం చేయడం అనే కాన్సెప్ట్తో ఇప్పటి వరకు చాలా సినిమాలే వచ్చాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది రొటీన్ స్టోరీనే అయినా ఇక్కడ బాబీ తన మార్క్ స్క్రీన్ ప్లేతో సరికొత్త మూవీగా డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. అలాగే బాలయ్య నుండి అభిమానులు ఆశించే యాక్షన్ సీన్స్ కూడా ఈ సినిమాలో భారీగా కనిపిస్తాయట. అలాగే ఈ సినిమాలో కొన్ని ఎమోషనల్ ఎపిసోడ్స్ కూడా బాగా మెప్పిస్తాయట. బాలయ్య బాబుతో సినిమా అంటే మినిమం గ్యారెంటీ. నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తాడనే మాటపై సందేహమే లేదు. మరి సంక్రాంతి సీజన్ అంటే చెప్పక్కర్లేదు. ఈ సినిమా స్టోరీ లైన్ వింటుంటేనే ఫీజులు ఎగిరిపోతున్నాయి. ఇలా మొత్తం మీద ఈ సంక్రాంతికి బాలయ్య ఫ్యాన్స్కు ఫుల్ మిల్స్ ఇచ్చేలా, గేమ్ చేంజర్ మూవీకి గట్టి పోటీ ఇచ్చేలా డాకు మహారాజ్ మూవీ ఉంటుందని తెలుస్తోంది. ఇదండి డాకు మహారాజ్ స్టోరీ. ఈ స్టోరీ నిజమైతే బాక్సాఫీస్ గల్లంతయ్యేది ఖాయం. టాలీవుడ్లో వినిపిస్తున్న డాకు మహారాజ్ స్టోరీ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే ఈ మూవీ మొదటి రోజు ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాము.